ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రయ నమః. సో ఈ జూలై నెల 2026 విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎటువంటి ప్లస్లు మైనస్లు వీళ్ళు చూడబోతున్నారు ఈ మాసంలో? మీనరాశి వారికి ఏంటంటే కాస్త ధార్మిక బుద్ధి ఎక్కువ ఉంటుంది. మీనం వారికి, ధనస్సు వారికి కొంచెం దైవ చింతన, అసలు అన్వేషణ, ముఖ్యంగా వీళ్ళకి అన్వేషణ, తండ్రి గారితో ఉండే కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఎలా అంటే మంచైనా చెడైనా తండ్రితోనే మొత్తం రిలేటెడ్ కనెక్ట్ అయి ఉంటుంది. వీళ్ళ పూర్వజన్మ కర్మ ఈజ్ కనెక్టెడ్ విత్ తండ్రి అనమాట. అయితే వీళ్ళకి ప్రజెంట్ రాశిలో శని సంచారం జరుగుతుందండి. రాశిలో శని, 12లో రాహు, 3వ స్థానంలో కుజుడు, 4లో రవి, 5వ స్థానంలో శుక్ర బుధ గురువుల యొక్క సంచారం జరుగుతూ, బుధుడు 4లోకి వస్తూ, శుక్రుడు 6లోకి వెళ్తూ, పంచమంలో గురువు ఉన్నాడు. ఇక చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతాడు. ఇది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశిలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఏలినాటి శని ప్రభావం స్లో డౌన్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు లక్కీగా గురువు దృష్టి వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది వీరికి, అందులో ఎటువంటి సందేహం లేదు. వీరికి ఏంటంటే కొంచెం ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగా, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన కొంతమంది చూడండి, ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ పద్ధతులు చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో వీళ్ళకి కొంచెం అలాంటి విద్యలు నేర్చుకోవడము, అటువంటి వాటిల్లో వీళ్ళకి కలిసి రావడం అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా కొంచెం అంటే 3లో కుజుడు ఉన్నందుకు, 2వ అధిపతి 3లో ఉన్నందుకు, ఏదైనా ల్యాండ్స్లో మీడియేటింగ్ డీల్స్ వల్ల కొంత డబ్బులు రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం పరాక్రమము, కొంచెం గొడవలు కూడా అవుతూ ఉంటాయి చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ మనకి 6వ స్థానంలో ఉండే శుక్రకేతువుల మీద కుజుడు దృష్టి ఉంది. సో అందుకనే ఏంటి, మేనమామ వరుస వారితో, తండ్రి వరుస వారితో, లేకపోతే స్త్రీలతో, ఎందుకంటే శుక్రుడు 6లో ఉంటే కూడా స్త్రీల వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. స్త్రీలతో గొడవలు అవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. లేదా గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళే అందులో ఉండేటువంటి స్త్రీలతో, ఏదో క్షేత్రానికి వెళ్ళాం అక్కడేదో గొడవ, ఇట్లాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఒక గొప్ప విషయం ఏంటంటే పంచమంలో గురువు, అది ఎంత శని రాహు ప్రభావంలో ఉన్నా సంతాన యోగము కలుగుతుంది చెప్పాలంటే. మరియు అదేవిధంగా కొంచెం ఈ మంత్ వీరు వివాహ సంబంధించిన విషయాలకి దూరంగా ఉండడం మంచిది. మరియు అప్పులు ఇవ్వడం కూడా చేయకూడదు. అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల పట్ల కూడా వీళ్ళు చాలా కేర్గా ఉండాలి. ఇక వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగం కోసం, అంటే ప్రభుత్వం ఉద్యోగము లేదా మెడికల్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, వీళ్ళ జీవిత భాగస్వామి వేరే ప్రాంతానికి వెళ్తూ ఈ నెల 17వ తేదీ నుంచి 17 లోపల ప్రయత్నం చేసుకోవడం మంచి. 17 తర్వాత కూడా ఉంది యోగం, కాకపోతే 17 లోపల అయితే రవి బుధులు కలిసి ఉంటున్నారుగా, అందుకని ఆ యోగం మరింత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం వీళ్ళ జీవిత భాగస్వామి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా చాలా ప్రధానమైనటువంటి అంశం. వీళ్ళు శుక్ర, కేతువు, కుజుడు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, శుక్రవారాలు, ఆదివారాలు, మంగళవారాలు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. దానివల్ల అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కాస్త ఉద్యోగ అవకాశాలు అయితే చాలా చక్కగా కలిసి వస్తాయి. బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చేటువంటి యోగం చూపిస్తుంది చెప్పాలంటే. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే, అంటే కొంచెం లాభాల విషయంలో, అంటే చూడండి మనం ఒక్కోసారి ఎవరితో అన్నదమ్ములతోనే ఏదైనా ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క విషయంలో లాభాల విషయంలో కొంత అన్నదమ్ములతోనే, అక్కచెల్లెలతో గొడవలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. విదేశీ ప్రయత్నాల పరిస్థితి ఏంటి? ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా విదేశీ ప్రయత్నాలు ఇక్కడైతే అనుకూలత ఉందండి. ఎందుకంటే 12లో రాహు ఉన్నాడు కదా, 12లో జన్మజాతకంలో రాహు ఉన్నా అది కొంచెం సపోర్ట్ చేస్తుంది విదేశాలకు వెళ్ళడానికి. అలా 12లో రాహు ఉన్నప్పుడు దశమాధిపతి కనుక పంచమంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తే విదేశాలకు వెళ్ళడానికి అనుకూలిస్తుంది. అదే కాకుండా దశమాధిపతి వీక్షిస్తుంది ఎవరిని, 12వ అధిపతిని వీక్షిస్తున్నాడు, లగ్నంలో ఉండే 12వ అధిపతి. సో ఏంటి, దశమానికి 12కి కనెక్టివిటీ వచ్చింది. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, అందులో ముఖ్యంగా
అక్కడ ఏదైనా ట్రైనింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఇచ్చేలాంటిది, లేకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్, లేకపోతే ఏదైనా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది, రకరకాల ఈవెంట్స్ విదేశాలకు వెళ్ళి, అలాంటి విషయాలకు అనుకూలంగా ఉంది చెప్పాలంటే. మీరు ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన చేయాలండి, ఎందుకంటే పంచమంలో రాహు కదా. కాకపోతే పంచమంలో ఉండే రాహు ప్రభావం పాజిటివ్గా రావాలంటే శని, రాహు, కేతు ఈ 3 గ్రహాల దగ్గర, వీలైతే కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇటువంటి దానాలు ఇస్తే విశేషం కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి బొబ్బర్లు, ఉలవలు దానం ఇవ్వాలి. మెయిన్గా బొబ్బర్లు, ఉలవలు దానం ఇవ్వడం, గోవులకు కాస్త గ్రాసము, తీపి చపాతీలు తినిపించడము, ఇది చాలా మంచిది చెప్పాలంటే. అంటే ఇక్కడ ఏమీ లేదు, కొంచెం అనవసరమైన ఘర్షణలోకి వెళ్తూ ఉంటుందండి, అది చూసుకోవాలి ముఖ్యంగా. గురుగారు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, ఏవో ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్సెస్తో అవునండి. మరి దీనికి సంబంధించి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అసలు మెయిన్గా ఎందుకు కలవట్లేదు అంటే, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ మీద. పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు నైట్ వరకు. సండే వచ్చిందంటే ఇంకా ఒక్కరోజు ఏదో కొంచెం అలా మళ్ళీ ఫ్రెండ్స్లో వెళ్ళి సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు అయిపోయాయి. మెయిన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏమో పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అందుకని దాంట్లో ఏమనలేకపోతున్నాడు మనిషి. అదొక ఎత్తు అయితే, వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 7వ స్థానం, 12వ స్థానం పాడైతే కూడా ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి ఏమిటి అంటే, ఒకటి వీళ్ళకి 7వ భావము, 12వ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క మహాదశలు, అంతర్దశలు పాపగ్రహాలతో ఉంటే వాడికి దానాలు ఇవ్వాలి ఒకటి. రెండవది, వాస్తులో కూడా ఇంట్లో నైరుతి మూల ఉంటుంది చూసారా, నైరుతి మూల పొరపాటును కూడా చెట్లు పెంచకూడదు. అది భూమిని చీల్చుతూ ఉంటుంది చెట్లు, మొక్కలు పెట్టడం పెంచు, అది కూడా చాలా మటుకు ప్రమాదం. ఆగ్నేయంలో ఉండదు చెట్లు, అసలు చేయకూడదు. నైరుతి మూల పొరపాటును కూడా అద్దం పెట్టకూడదు. ఇవన్నీ కూడా కొంచెం ఇద్దరి మధ్యన విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కత్తెరలు పెట్టడం, అది చాలా పెద్ద డేంజర్. కత్తెర పెడితే కనుక కట్ అయిపోతుంది ఇద్దరు రిలేషన్ అనేటువంటి. అలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నైరుతి మూల క్రీమ్ కలర్ ఉండేలా చూసుకుని, మాస్టర్ బెడ్రూమ్లో వీలైనంత చీకటిగా ఉండేలా చూసుకొని, లలితా సహస్రనామాలలో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే ఈ నామాన్ని రోజుకి 48 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ 12వ భావం ఎలా ఉందో చూడాలి. ఇద్దరికి 12వ భావం పాడై 2 వివాహాలకు సంబంధించిన యోగాలు ఉంటే ఇద్దరికి చేయడం వల్ల తొందరగా విడిపోతారు. అలా కాకుండా ఒకరికి బాగుంది, ఒకరికి బాగాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఏదో చిన్న గొడవలు వస్తుంటే పోతుంది. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో అమ్మాయి ఏదైనా పుట్టింటికి వెళ్ళింది, లేకపోతే ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి, అప్పుడు ఆ దోషం నల్లిఫై అయిపోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ వెతుకున్నాడు, బెంగళూరులో వెతుక్కున్నాడు, దొరికింది, అప్పుడు ఆ దోషం పోతుంది. కొన్నిసార్లు వాంటెడ్లీ జాబ్ పరంగా ఏదైనా దూరంగా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. ధన నష్టం ఏదైనా సూచిస్తున్న గురుగారు, ఎవరినో కట్టి డబ్బులు కట్టడము, లేదంటే ఏదైనా స్కాములు? ఎందుకంటే శుక్రకేతువులు కదండి, 6లో ఉన్నాడు కదా. అంటే అప్పు మనం మధ్యవర్తిత్వంగా వెళ్ళి వాడు అప్పు కట్టకపోవడం వల్ల మనం కట్టడం. శుక్రుడు కేతు 6లో ఉన్నాడు కదా, అందులోనే ముఖ్యంగా స్త్రీ మూలకంగా డబ్బు కట్టాల్సి రావడం, ఇలాంటివి ఉన్నాయి పర్టికులర్గా. ఓవరాల్గా ఈ నెల మీనరాశికి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.